గైస్ ఈ వారం థియేటర్ లోకి వచ్చిన మిరాయ్ మూవీ రివ్యూ చూద్దాం చాలా అగ్రెసివ్ గా కమాన్. అయ్యో మిరాయ్ సినిమా చూశాక మైండ్ బ్లోయింగ్ అనాలా లేక పాప్కార్న్ బ్లోయింగ్ అనాలా అర్థం కాలేదు. ఇంత గ్రాండ్ విజువల్ చూశాక మన థియేటర్స్ లో ఏసీ కూడా హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. ఇక హీరో సజ్జ అయితే కనుక ఎరగదీశాడు. ఇలాగే ఇంకో 2 సినిమాలు చేస్తే కనుక అవెంజర్స్ మూవీలో హీరోగా కాల్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. విలన్ అంటే ఇలాగే ఉండాలని చెప్పి ఫ్యూచర్ లో మన 10th క్లాస్ పుస్తకాల్లో రాసేస్తారేమో. సినిమా చూస్తే డౌట్ వస్తుంది, అసలు స్టోరీ మనోజ్ కోసం రాశారా అని. విఎఫ్ఎక్స్ యూజువల్లీ మన టాలీవుడ్ లో సీజీ అంటే కార్టూన్ టైగర్ గుర్తుకొస్తుంది, కానీ ఇక్కడ ఏరా ఇది అసలు మన ఇండస్ట్రీలో చేశారా లేక నాసా నుంచి అవుట్ సోర్స్ చేశారా అని అనిపించింది. కథ అబ్బో ప్రిడిక్ట్ అయ్యే చోట్ల కూడా స్టైలిష్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అనిపించకపోలేదు, కానీ మనోజ్ ఎంట్రీ వస్తే ల్యాగ్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. మొత్తానికి మిరాయ్ అనేది ఒక సాలిడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. హలో ఫ్రెండ్స్, పాప్కార్న్ కొని వెళ్ళకండి, ఎందుకంటే మూవీ చూడటంలోనే ఫుల్ టైం బిజీ అయిపోతారు. ఇది సినిమా కాదురా, ఇది విజువల్స్ మాస్టర్ ఇట్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మరి మీరు హీరో ఫ్యాన్ అవుతారా లేక విలన్ ఫ్యాన్ అవుతారా? కామెంట్స్ లో చెప్పండి. నేను మీన్ వైల్ నాసా కాల్ చేసి విఎఫ్ఎక్స్ ఆల్ చేశారా మన ఇండియన్స్ చేశారా అని చెప్పి కనుక్కుంటాను. థ్యాంక్ యూ ఆల్.